హాయ్ అండి. ఇప్పుడు చెప్పుకోబోయే క్లాసు మేజర్ క్రాస్ మ్యాచింగ్. ఓకేనా? మేజర్ క్రాస్ మ్యాచింగ్. స్పెసిమెన్ ఇన్ ది డోనార్స్ blood and recipient's serum. Major cross matching के specimen in the donor's blood, recipient serum. Next, apparatus లేదా requirements. ఏం కావాలి? ఫస్ట్ ఒక క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ కావాలి. నెక్స్ట్ ఒక డ్రాపర్ కావాలి. నెక్స్ట్ గ్లాస్ స్లైడ్. నెక్స్ట్ ఒక చిన్న కవర్ స్లిప్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ మైక్రోస్కోప్ కావాలి. ఓకే, ఏం కావాలి? రిక్వైర్మెంట్స్ ఆపరేటర్స్ ఏంటి? గ్లాస్ టెస్ట్ ట్యూబ్, నెక్స్ట్ డ్రాపర్, కవర్ స్లిప్, స్లైడ్, గ్లాస్ స్లైడ్, మైక్రోస్కోప్. ఇది రిక్వైర్మెంట్స్ ఆపరేటర్స్. ఓకేనా? ప్రొసీజర్. ఫస్ట్ మనము సెల్ సస్పెన్షన్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సెల్ సస్పెన్షన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్, యాడ్ 3 ml ఆఫ్ నార్మల్ సెలైన్. ఏం చేసాము? ఒక 3 ml నార్మల్ సెలైన్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ 3 drops ఆఫ్ డోనార్స్ బ్లడ్. 1, 2, 3. 3 drops ఆఫ్ డోనార్స్ బ్లడ్. ఈ డోనార్స్ బ్లడ్ వేసిన తర్వాత ఏం చేయాలి? మిక్స్ వెల్. ఓకేనా? దీన్ని ఏమంటాము? సెల్ సస్పెన్షన్. ఓకే, సెల్ సస్పెన్షన్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ స్లైడ్. యాడ్ 1 drop ఆఫ్ సెల్ సస్పెన్షన్. ఓకేనా? ఏం చేసాము? ఫస్ట్ ఒక డ్రాప్ సెల్ సస్పెన్షన్ వేసాము. ఓకే, నెక్స్ట్ 1 drop ఆఫ్ రిసిపియంట్ సీరం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసాము? 1 drop ఆఫ్ రిసిపియంట్ సీరం యాడ్ చేసాం. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి? మిక్స్ వెల్ అండ్ కవర్ ద కవర్ స్లిప్. థర్డ్ ఏంది? కవర్ ద కవర్ స్లిప్. ఓకే, అండ్ అబ్జర్వ్ ఫర్ అగ్లునిటేషన్. దీంట్లో పెరుగు గడ్డల్లాగా పగిలిపోయినవి ఉంటాయి, దాన్ని మనము అబ్జర్వ్ చేయాలి. దేంట్లో అబ్జర్వ్ చేయాలి? మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి.
మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రిజల్ట్. ఒకవేళ నో అగ్గ్లుటినేషన్ అయితే కనుక కంపాక్టబుల్. ఓకే, ఇఫ్ అగ్గ్లుటినేషన్ ఉంటే ఇన్కంపాక్టబుల్, పని చేయదు. ఓకేనా, ఫస్ట్ ఏం చేసాము, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము, యాడ్ 3 ml ఆఫ్ నార్మల్ సెల్ అని వేసాము, తర్వాత 3 drops ఆఫ్ డోనార్స్ బ్లడ్ వేసాము, మిక్స్ చేసిన తర్వాత ఏమైంది, సెల్ సస్పెన్షన్ అయింది. ఆ తర్వాత టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ లైడ్ తీసుకున్నాము, దాంట్లో 1 drop ఆఫ్ సెల్ సస్పెన్షన్ వేసాము, 1 drop ఆఫ్ రిసిప్టెంట్ సిరం వేసాము. మిక్స్ చేసిన తర్వాత కవర్ స్లిప్ యాడ్ చేసి మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసాము. అగ్గ్లుటినేషన్, క్లంపింగ్స్, పెరుగు పగిలిపోతే ఎలా, కానీ మిల్క్ పగిలిపోతే ఎలా గడ్డలుగా ఉండలుగా వస్తుందో అది ఉందా లేదా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఎలాంటి గడ్డలు ఎలాంటి ఉండలు అలా లేకుంటే కంపాక్టబుల్ అని అర్థం. ఒకవేళ గడ్డలుగా వచ్చేది పగిలిపోయిందంటే ఇంకంపాక్టబుల్గా అర్థం. ఇప్పుడు దీని ప్రొసీజర్ మనం డైరెక్ట్గా రాసుకుందాం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ టెస్ట్ ట్యూబ్, అక్కడ డయాగ్రామ్ వేస్తాను, గ్లాస్ టెస్ట్ ట్యూబ్, అండ్ యాడ్ 3 ml ఆఫ్ నార్మల్ సెలైన్. ఓకే, నెక్స్ట్ యాడ్ 3 drops ఆఫ్ డోనార్స్ blood. Mix well the suspension. ఓకేనా, ఇప్పుడు మిక్స్ వెల్ సస్పెన్షన్ అయిపోయిన తర్వాత అరేంజ్ ది రిసిపిటెంట్ సీరం. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్, take a clean and dry glass slide, add 1 drop of cell suspension and one drop of recipient serum. Mix well and cover the cover slip and OBSCR observe the agglutination macroscopically and microscopically. Results. If no agglutination, compactable. If agglutination, incompactable. మళ్ళీ ఒకసారి చూద్దామా. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్, ఏం చేసాము, 3 ml NS వేసుకున్నాము, 3 drops డోనార్స్ బ్లడ్. ఓకేనా, ఇది మిక్స్ వెల్ అయిన తర్వాత ఏం సస్పెన్షన్, మిక్స్ వెల్ అండ్ మేక్ ఏ సస్పెన్షన్. నెక్స్ట్ ఏం చేసాము, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ లైట్ తీసుకున్నాము, 1 drop ఆఫ్ సస్పెన్షన్ వేసాము, 1 drop ఆఫ్ రిసిప్టెంట్ సిరం వేసాము, సెల్ సస్పెన్షన్, 1 drops ఆఫ్ రిసిప్టెంట్ సెల్ మిక్స్ వేసాము, కవర్ స్లిప్ వేసాము, మైక్రోస్కోపికల్లీ
మైక్రోస్కోపికల్లీ అగ్గ్లూటినేషన్ ఉందా లేదా చూస్తాం. ఓకేనా? ఇఫ్ అగ్గ్లూటినేషన్ ఉంటే ఇన్కంపాక్టబుల్, ఇఫ్ అగ్గ్లూటినేషన్ లేకపోతే కంపాక్టబుల్. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా పగిలిపోయింది అనుకో ఇన్కంపాక్టబుల్, ఏం పగలకుండా క్లియర్గా ఉందనుకో కంపాక్టబుల్. ఓకేనా? థ్యాంక్ యూ.